జరుగుతుందంటే అవునా అంత ఉండాలి అమ్మకు. ఏమి తక్కువరా నాకు ఏమి తక్కువలే. అవును కదా రేయ్ నా మరదలు లక్ష్మి గారు పేరు చెప్పగా పేరు చెప్పగా భూమి ఒక్కసారిగా గుడి మహామంత్రి బా భూమి తిరిగిపోతున్నది. అవును ఆ అమ్మ కింద పెద్దగా ఉండాలి పో. అది అప్పుడు కదా బలం బలం ఎక్కడ నీ చేతులు ఎరుముండా కాదప్పా. శాంతమ్మని పెట్టుకో. ఇంతమంది సభలు ఎవరో శాంతం ఉంటే చెప్పుతో కొట్టన్నా కూడా కానీ నిన్ను చెప్తావు కాదా? నీకు 4 నాకు 2. నాకెందుకురా ఇదే కదా పెట్టుకుంటాను ఇది. ఆవిడ మహామంత్రి ఇటువంటి పరాక్రమ చేత ఇటువంటి పరాక్రమం చేత వాళ్ళు కూడా పుట్టి ఉన్నారు కదా వాళ్ళు కూడా పుట్టి ఉన్నారు. అవును కదా చాలా సంతోషం. ఇప్పుడు నేను కొలువు దర్బారు చేయమని కదా కొలువు దర్బారు చేయాలంటావు. అవును కదా సరేలే అటు లేదురా కొలువు మల్లెపూల మహదత్తు పైన ఇటువంటి పరాక్రమ చేత ఓహత్తాల శ్రీకాంత్ మేళ కొలువు తీరి ఉండగా కొలువు తీరి ఉండగా ఎవడో భగవాడు తెచ్చున్నాడు. ఎవడో భగవాడు వస్తున్నాడు. అవును వానికి ఎంత బలం ఉండాలి. అవురా అలాగే నడిగి విచారించదువా ఎవడు ఎవడు వాడు ఎవరు నీవు? నేను ఎవరంటే ఢిల్లీ పరిపాలిస్తున్నా టిప్పుల సుల్తాన్ సొంత మంత్రినయ్యా. ఏమిరా ఎందుకు వచ్చామన్నావు? ఎందుకనగా మా యొక్క సుల్తాన్ రాజు నీకు ఒక లేఖ రాసి పంపించాడు. ఏమి ఏ సుల్తాన్ రాజు నాకు లేఖ రాసి పంపున్నాడా? లేఖ రాసి పంపించాడు. ఆహర్కారి వాడికి ఎంత అహంకారం కొడుక ఏమే జాబులు కాదప్పా. ఏమేమి రాసినాడు నాకట్టు తెలుస్తుంది. నువ్వే చదువు. నీకు తెలీదా? నాకు తెలియదు. అవునా మహామంత్రి నీకు తక్కువ కాడు కదా నీకేమి తెలియదు. అది కాదా మీరే గుంజుకుంటారావు కానీ నీకు ఇంగ్లీష్ బొచ్చా? ఇంగ్లీష్ వచ్చాను. ఉర్దూ మాకేమైనా తక్కువ కొడుక అన్ని భాషలు మేము అందుకే ఏమి తక్కువ అవునా మహామంత్రి అట్టివరా లేఖములు అలాగే చదువుదా తాము చదివేద్దాం రాజా
బట్టి సవారిగా ఇచ్చినట్టే వాని గుర్రాన్ని బట్టి సవారు రాయించినట్టయితే 4 రాజ్యాలు ఒక్క రాజ్యం ఇనాము. ఓహో 4 దేశ రాజ్యాల్లో ఒక దేశ రాజ్యము అవును. ఇనాం రాసినాడు. రేయ్ వాడు 5వ కోట మైదాపురం ఇనాము. 5వ కోట మైదాపురం బలినాము. అవును కదా. అవునప్పా. వాడు ఎక్కిన గుర్రము ఎక్కే గుర్రము పట్టిన పట్టపగతి నామ రాసుకున్నాడు. పట్టపగతి నామ రాసి ఉన్నాడు. అవును కదా. బా శబాసియా. ఒరేయ్ వాని పెద్ద కూతురైన పట్టాపురాణినిచ్చి ఓహో వాళ్ళ కూతురును మాకిచ్చి వివాహం చేసినట్రా. వాళ్ళ కూతురును పెళ్లితో విరామం ఇచ్చి పంపుతాడు. అవును కదా. కాదప్పా ఏమి నాకు చిన్న కోరిక ఏమిరో 5వ కోట మైదాపురం ఈ నామ నీకే. అవును. 4 దేశ రాజ్యాల్లో ఒక దేశ రాజ్యం ఈ నామ నీకే. అవును. ఎక్కే గుర్రము పట్టే పట్టపగతి ఈ నామ నీకే. సభాసన మహామంత్రి వాని కూతురు అన్నదే పట్టపరాని అది మాత్రం నువ్వు నా అదే రేయ్ నువ్వు ఎక్కడ ఉండాలా కొడుక? కాదప్పా తక్కువ నా కొడుకులకు తక్కువ బుద్ధి ఉంటుంది బాయ్. అటనా అవును. కాదయా ఆ? సుల్తాన్ కులాన్ ఏమే ఏమి ముస్లింస్. అవును. నేను ముస్లింసే. నువ్వు ముస్లింసే. నువ్వు నేను హిందువులు రా. హిందువులు. సూర్యవంశ రాజ్యము. సూర్యవంశ రాజులు. అవును కదా. మళ్ళా ముస్లింస్ కూతురు నువ్వు ఎట్లా పెళ్లి చేసుకుంటావయ్యా? ఒరేయ్ అందుకే నాకు ఇమ్మని చెప్తాడా బహుమతులు నువ్వు నీకు వాని కూతురు నాకు. అవర మహామంత్రి నీ ఆలోచన కూడా సక్రమంగా ఉంది కదా. ఉంది కదప్పా. అవర తలారి ఆ, అయినను నీ మనోజ్పకరణ కావచ్చు కానీ అవునప్పా. ఇప్పుడు ఇప్పుడు యా ఢిల్లీ వారికి కచేరి పోయి ఢిల్లీ వేరు కచేరి పోయి వాని గుర్రాన్ని బట్టి సవారిగా వచ్చేటప్పుడు వాని గుర్రాన్ని బట్టి సవారు గాయించుకొని అయినను ఆ, నీవు తక్షణమే వెళ్ళి వెళ్ళి నా తమ్ముడైన ధనసింగ మహారాజుడు ఓ నీ తిమ్మనే అదే నా తమ్ముడు పోయ్ అదే నీ తమ్ముడే నా సహోదరుడు ధనసింగ మహారాజుని బా ధనసింగ మహారాజును ఈ సభామతి ప్రవేశించము. ఓహో బొచ్చోనే నీ తమ్ముడు కొడుక మాట జాగ్రత్తగా మాట్లాడబడవా. అయ్యో నీ తిమ్మని అట్లా అంటాను. ఏయ్, నీ తమ్ముడు పోయ్ నా తమ్ముని అట్లా. నా సహోదరుడు నీ సహోదరుడే అవడు 3 ప్లేట్లు చికెన్ తినేసినాడు. ఏమి అటువంటి వాళ్ళు ఏం కాలేడా? ఏమంటే ఎనగ చేతులు ఈ చికెన్ పకోడీ ఎంత ఈ చికెన్ పకోడీ ఎంత అవర మహామంత్రి వెళ్ళరా నా తమ్ముని పిలిపించము. ఏయ్. అలాగనే నీ తమ్ముడైన ధనసింగ రాజుకు ఏయ్. ఈ ఆస్థానానికి ఆజ్ఞాపిస్తాపా. అటులే పిలిపోయినప్పు